నమస్తే. తాజా వార్తలు, పరిణామాలు, ప్రజా సమస్యలను చర్చించే ప్రజాస్వామ్యం కార్యక్రమానికి స్వాగతం. లోక్సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ఓటర్ల ఆదరణ పొందేనా? బీజేపీ చెప్పుకుంటున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల అంచనాల మేరకు దేశానికి నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని అందించారా? మోదీ పాలనలో దేశంలోని ప్రతి రంగానికి న్యాయం జరిగిందా? దేశం ఆర్థికంగా ప్రగతి సాధించిందా? జాతీయ భద్రత, ఉగ్రవాద అణచివేత, సరిహద్దు నుంచి చొరబాటును అరికట్టడానికి ప్రాధాన్యతనివ్వడం, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఆర్టికల్ 370, 35 ఏళ్ల రద్దు, పౌరసత్వ సవరణ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్, రామమందిర నిర్మాణం వంటి గత హామీలకు కట్టుబడే ఉండడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, గ్రామీణ వ్యవసాయ రంగానికి 25 లక్షల కోట్లు సమకూర్చడం, ₹1,00,000 వరకు వడ్డీ లేని పంట రుణాలు, మౌలిక రంగంలో 100 లక్షల కోట్ల పెట్టుబడులను సమకూర్చడం వంటి బీజేపీ మేనిఫెస్టో హామీలు ఆ పార్టీని గెలిపించి ప్రధాని మోదీ అధికారాన్ని తిరిగి నిలబెట్టేనా? అభివృద్ది, సంక్షేమాల కంటే దేశభక్తి, హిందుత్వం వంటి అంశాలకే బీజేపీ మేనిఫెస్టోలో ప్రాధాన్యత దక్కిందా? బీజేపీ అనుసరిస్తున్న ఈ భావోద్వేగ రాజకీయాలు ఎన్నికల్లో కమల వికాసానికి దోహదపడేనా? బీజేపీ 2014 మేనిఫెస్టోలోని అంశాలనే కమలం పెద్దలు కాపీ చేసి తాజా సంకల్ప్ పత్రలో చేర్చారంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు సమంజసమేనా? అసలు బీజేపీ కొత్త హామీలు ఇవ్వడం కాదు, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో నెరవేర్చేందుకు ముందుగా క్షమాపణలు చెప్పాలన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు సమర్థనీయమేనా? బీజేపీ మేనిఫెస్టో ఉపాధి కల్పన వంటి కీలక అంశాలను విస్మరించిందని, అది సంకల్ప పత్ర కాదు, జుమ్లా పత్ర్, అందులో ఉన్నవన్నీ ఆచరణ సాధ్యం కాని హామీలే అంటున్న ప్రత్యర్థుల ఆరోపణలో వాస్తవం ఏపాటి? ఇప్పుడు సంకల్ప్ భారత్, సాధికార భారత్ అనే నినాదంతో ఎలక్షన్స్ కు వెళ్తున్న బీజేపీని చూస్తుంటే 2004లో భారత్ వెలిగిపోతోందంటూ ఎన్నికలకు వెళ్లి భంగపడిన ఇదే కమలం పార్టీ గుర్తుకొస్తోందన్న అంశాలను ఇవాళ చర్చిద్దాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. శ్రీ నంగి దేవేందర్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు, ప్రముఖ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు. శ్రీ డి పాపారావు గారు, ప్రముఖ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు. ఇక మనకు అధికార బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ లీడర్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విశ్లేషకులతో చర్చను ప్రారంభిద్దాం. నాగేశ్వర్ గారు, ఏం చెప్తారు? ఇవాళ బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 55 నెలల మోదీ పాలన ఒకే రకంగా అనే అంశంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా కనపడుతోందా? మరి ఈ మేనిఫెస్టో ఓటు రాలుస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు బీజేపీ మేనిఫెస్టో? 55 సంవత్సరాలు మీరు అన్నారు, అదే దాటిందా? 55 పేజీలు, 56 పేజీలు వాళ్ళు అదే మేనిఫెస్టోలో కంటిన్యూ అయినారు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం చాలా పొట్టొచ్చినట్టు కనపడుతుంది వీళ్ళ మేనిఫెస్టోలో. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో పక్క పక్కన పెట్టి చూసుకుంటే, ఫస్ట్ సెంటెన్సెస్ గనక రెండు పెట్టుకుని చూసుకుంటే, గ్లోబల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు భారత్ ఒక ఇంటర్నేషనల్ డెకరామ్లో ఇండియా అనగానే ఎస్ సెవెంత్ ఎకానమీ నుంచి థర్డ్ ఎకానమీకి పోతున్నదని, దాన్ని డెవలప్ అవుతున్నదని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఆ గ్లోబల్ ఇంపాక్ట్ తీసుకురావడానికి మోడీ మేనిఫెస్టో ఈరోజు చాలా క్లియర్ గా వారి ఫస్ట్ సెంటెన్స్ లోనే నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం అని మొదలుపెట్టింది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్. ఇది నా ఇంటి, నీ ఇంటి సమస్య కాదు, ప్రపంచం మొత్తం సతమతమైంది. రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసుకుంటే డెఫినెట్ గా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ గా ఉంది ఇది. ఎందుకంటే వాళ్ళు మొదలు పెట్టడమే పిల్లాడు దేనికోసం ఏరుస్తాడు? పాలు కోసం. సో పాల బాటిల్ ఇది అన్నట్టు మాట్లాడారు. సో డెఫినెట్ గా బోత్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ వెయిటేజ్. కానీ ఆ చూపులో తేడా ఉంది. ద విజన్ ఈజ్ డిఫరెంట్. మోడీ విజన్ ఎలా ఉందనంటే ఫ్రమ్ హియర్ వాట్ నెక్స్ట్ అనేది మేనిఫెస్టోలో ఉంది. వీరిదేమిటి, ఇంకా చేయవలసింది ఉన్నాయి, నేను ఇది చేస్తాను అంటే ఇట్ ఈస్ బీన్ కంటిన్యూస్. ఆల్మోస్ట్ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గరీబీ హటావో అని మనం చెప్తున్నాం. కంటిన్యూస్ ప్రాసెస్. దర్ ఇస్ నో మైల్ స్టోన్ ఫర్ దట్. పాపులేషన్ పెరుగుతా ఉంటే డిమాండ్స్ పెరుగుతా ఉంటాయి. సో బోత్ హ్యావ్ గాట్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. బట్ ఎస్, మోడీ హ్యాస్ మేడ్ ఎ గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మేనిఫెస్టో రూపేణా కూడా ఇది ఆయన రూపొందించడంలోనే ఆయన గ్రాడ్. ఈ విజన్ ఓటర్స్ రీచ్ అవుతుందంటారా? ఈ పాయింట్ కనుక మాట్లాడినట్టే, పుల్వామా అటాక్ ఓటర్స్ వరకు పోయిందా అని కనుక మనం మాట్లాడితే, ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుల్వామా అటాక్ ఒక టెర్రరిస్ట్ వల్ల జరిగింది అన్నప్పుడు ఫస్ట్ మోడీ మాట్లాడేది టెర్రరిజం గురించే. ఉక్కు పాదంతో తొక్కుతాను అని మోడీ అన్నప్పుడు ఓటర్ కి కొద్దిగా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. టెర్రరిజం గురించి టచ్ అయితే జాబ్ మర్చిపోతాడని నేను అనట్లేదు. ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు ఎస్, హీఈస్ కాంటాక్టెడ్, హీఈస్ టచ్డ్, హీఈస్ మూవ్డ్ బై దిస్ ఎజెండా.
దేశం సంతోషంగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి, సెక్యూరిటీ అనేది టాప్ ప్రయారిటీ అనేది మోడీ దాంట్లో క్లియర్ గా కనబడుతుంది. కంపారిజన్ 2004 కి 19 కి ఏమన్నా కంపారిటివ్ అప్పుడు కూడా ఇండియా షైనింగ్, భారత్ వెలిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు కూడా సంకల్ప భారత్, సాధికార భారత్ అనేటువంటి స్లోగన్స్ కొంత ఏదైనా సారూప్య ఉందంటారా? 2014 కి దీనికి చూసుకుంటే కొన్ని క్యారీ ఫార్వర్డ్ అయినాయి. 2014 కాంగ్రెస్ అంతా ఆరోపిస్తున్నారు 2014 మేనిఫెస్టోని కాపీ పేస్ట్ చేశారు. నేను అంటున్నది 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఎన్నికలకు వెళ్ళింది. 2004 భారత్ వెలిగిపోతుంది, ఇండియా షైనింగ్ అని. అప్పుడు బూమరాంగ్ అయింది. మరి ఇప్పుడు కూడా సంకల్ప భారత్, సాధికార భారత్ అనేటువంటి స్లోగన్ తోటి వెళ్తున్నారు. ఇది కూడా బూమరాంగ్ అవుతుందా, మరి మెటీరియలైజ్ అవుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే కంట్రీకి రెండు ముఖ్యమైన విషయాలు, జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎంత ముఖ్యమో సెక్యూరిటీ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్. ఈయన ఒకను జాబ్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, యూత్ గురించి. ఈయన ఇంకొకతను మాట్లాడు, నువ్వు బతుకుంటే కదా బిర్యానీ తిరిగేది, బతుకుంటే కదా ఇడ్లీ వడ దీని జాబ్ చూసుకునేది. ముందర శత్రుసేన లోపల రాకుండా ముందర లెటస్ పర్ఫెక్ట్లీ సేఫ్ గార్డ్ ద కంట్రీ అనే ఎజెండాలు ఈయన పోతున్నారు. ఇప్పుడు యూత్ ని అడిగినట్టయితే బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనే చెప్తారు. వ్యవసాయానికి సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో అన్ని అడ్రస్ చేశాం మేము అనేది ఉండేది బీజేపీ వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు సంతుష్టీకరణ కోణంలో ఉన్నాయి, కానీ మేము వాస్తవ కోణంలోనే మేనిఫెస్టో ఉంది అనేటువంటిది బీజేపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారి వాదన. మీరు ఎలా స్పందిస్తారు నాగేశ్వర్ గారు? రైట్, వ్యవసాయ ఇష్యూ అనేది చాలా ముఖ్యమైన ఇష్యూ. దానికంటే పోయే ముందర వీ హ్యావ్ టు స్పీక్ ద ఫ్యాక్ట్స్. ఎక్కడో అక్కడ నిజం మాట్లాడాల్సిన అవసరం ఉంది. లెట్ మీ ఓపెన్ ఇట్ అప్. ఈరోజు భారతదేశంలో మెజారిటీ హిందూ ఓట్లు ఉన్న ఈ దేశంలో మైనారిటీలను చునకన చుట్టం గానీ, మైనారిటీలను పక్కకు పెట్టడం గానీ ఏ పార్టీకి ఇంట్రెస్ట్ కూడా లేదు. అది చాలా క్లారిటీగా ఉంది. దే ఆర్ రెస్పెక్టింగ్ ద మైనారిటీస్, దే ఇస్ నో డౌట్. రెస్పెక్టింగ్ ద మైనారిటీస్ అనేంత వరకు సరిపోతుందా? ఇక్కడ మెజారిటీస్ ఉన్న హిందూస్ కి ఈ రోజు గ్రౌండ్ రియాలిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు నిన్న మొన్నటి వరకు మైనారిటీస్ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసిన అన్ని పార్టీస్ కూడా, మీరు లేపిన పాయింట్ మీద మాట్లాడుతున్నా, మైనారిటీస్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన నిన్న మొన్నటి వరకు ఈ రోజు మన దగ్గర ఉన్న మైనారిటీస్ తో ఎప్పుడు మనకు ప్రాబ్లం రాలే. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? విచ్చలవిడిగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, కశ్మీర్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి ఇంట్రూడర్స్ రావడం వల్ల మీకు దేశంలో దేర్ ఇస్ అన్ ఎకనామిక్ టర్బులెన్స్. ఆ స్టేట్స్ లో కనుక చూసుకున్నట్టయితే లెక్కలు చూపించే ఒకటి, ఇంట్రూడర్స్ ఒకటి. దిస్ ఇస్ అ మేజర్ ఇష్యూ. అందుకే ఎన్ఆర్సీని కూడా వీళ్ళు పెట్టారు కదా. ఎస్, దిస్ ఇస్ అ మేజర్ ఇష్యూ. ఎస్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఈ రోజు ఒక సగటు హిందూ భారతదేశంలో పుట్టినవాడు నిన్న మొన్నటి వరకు ఈ ప్రాబ్లం లేదు, ఈ రోజు ఈ ప్రాబ్లం ఇంట్రూడర్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆన్సర్ మై క్వశ్చన్ అని ఒక హిందూ ఈ రోజు అడుగుతున్నాడండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వాడు మైనారిటీ రైట్స్ మీద ఏం కాలం రాయట్లేదు. హీస్ టెలింగ్ యూ గివ్ ఇట్ టు మైనారిటీస్. నువ్వు మైనారిటీస్ కి దండం పెడుతూ, మైనారిటీస్ కి దండ వేస్తూ, మైనారిటీ కాలు పెడుతూ ఈ రోజు హిందూ ఓట్ల గురించి ఏం మాట్లాడుతున్నామని బీజేపీని అడుగుతున్నారు, కాంగ్రెస్ అడుగుతున్నారు. ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ కామన్ మ్యాన్, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మేము ఇంటరాక్ట్ అయినప్పుడు హిందూ పాపులేషన్ తోనే వాళ్ళు అడుగుతున్నారు. వరంగల్లో పూజారి హత్య జరిగినప్పుడు కుయ్ లేదు, కై లేదు. పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దట్. నేనేమంటున్నానంటే ఒక ఇన్సిడెంటే కదండి, అయిపోయింది కదండి, మనం అట్లా మాట్లాడలేము. ఎందుకనంటే నీకు జరగలేదు, నాకు జరగలేదు కాబట్టి ఒక ఇన్సిడెంట్ పర్లేదని అనలేం. ఈ రోజు అభద్రతా భావం ఏదైతే ఉందో హిందూ ఓటర్స్ లో వచ్చింది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే నమ్మకం లేనిదనం కాదు. నా సంగతి ఏమిటి? ఎందుకనంటే మన ముస్లింస్ తోని కాదు ప్రాబ్లము, బయట నుంచి వచ్చేవారని కట్టడి చేయలేకపోవడంతో దెర్ ఇస్ అ పాలసీ ఫ్లా. వాడు వచ్చిన వాడు నా ఇంటి పక్కన ఉంటాడు, నా గుడిసెలు వేసుకొని ఉంటాడు, నా ఇంట్లో దాడి చేస్తున్నాడు. ఈ రకమైన ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ బీజేపీకి అండ్ అపోనెంట్స్ కి ఉంది కదా. ఇది ఎన్ఆర్సీ గానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ మిగతా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, బీజేపీ సమర్థిస్తుంది. ఇంకోటి జేడీయూ లాంటి బీజేపీ మిత్రపక్షాలు కూడా ఇటువంటి ఐడియాలజికల్ దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి కానీ ఎన్ఆర్సీ లాంటివి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి బాహటంగా చెప్తున్నాయి. నేను లెట్ మీ కంప్లీట్ అప్ రిగార్డింగ్ ద లా ఆఫ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినారు. సెడిషన్ అనేది మేము తీసేస్తాము ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అన్నారు. నేను యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఒక మాట అడుగుతున్నా. భారత్ తేడా టుకుడా హోగా ఇన్షాల్లా ఇన్షాల్లా అని మన వాళ్ళే బ్రెయిన్ వాష్ చేసి పనికి రాకుండా వాళ్ళని చేసి మన దేశం గురించే నెగటివ్ గా మాట్లాడితే మనం ఏం చేసుకోవాలి? సంకన పెట్టుకొని తిప్పమంటారా? ఇస్ ఇట్ నాట్ అ బిగ్ ఇష్యూ టు ద కంట్రీ? నేనేమంటున్నా అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను లేని విషయం మాట్లాడితే మీరు ఎమోషన్ అనొచ్చు.
జరుగుతున్నప్పుడు కంటి ముందర ఒక ప్రీస్ట్ ని చంపుతారు, జేఎన్యూలోనేమో భారత్ తేరా టుకుడాగా ఇన్షాల్లా ఇన్షాల్లా అంటారు. ఏం మాట్లాడద్దా? వాళ్ళు నోరు ముయ్యద్దా? See, these are all the things what a common Hindu is asking today. అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈక్విడిస్టెంట్ అండి. లెట్ మీ బి వెరీ క్లియర్ ఇన్ దట్. కాంగ్రెస్ నుంచి మేము అదే ఆశిస్తున్నాం, బీజేపీ నుంచి అదే ఆశిస్తున్నాం. కానీ ఈ రోజు బీజేపీ పవర్ లో ఉంది కాబట్టి బీజేపీ ఇస్ టేకెన్ ఎ లీడ్. ఎస్, మేము అక్కడ గోడ కడతాము, వి విల్ స్టాప్ దిస్ అని వాళ్ళు అంటున్నారు. కానీ ఈ ఇష్యూస్ అంతా కూడా ఈ ఎలక్షన్స్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటారా? తప్పకుండా ఈ రోజు ఈసారి 2019 ఎలక్షన్స్ ఇట్ ఈస్ ఐడియాలజికల్ ఎలక్షన్స్. లెట్ మీ బి వెరీ క్లియర్. It is going to be Hindu vote is going to make a major change in this country. ఇన్ని రోజులు పర్లేదు అని కామన్ గా కూర్చున్న ఈ రోజు సగుట్ట హిందూ ఈ రోజు నా సంగతి ఏమిటి అనే క్వశ్చన్ ఈ రోజు భారతదేశంలో అడుగుతున్నారు. అది తప్పు కాదు అని నేను అంటున్నాను.